నమస్కారం, HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా మండల కేంద్రమైన చిలుకూరు భవిత కేంద్రంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం పీపుల్స్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ డెడికేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు పోతిగుంట మల్లికార్జున ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్టీ పోతిగుంట మల్లికార్జున మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ బిడ్డల్ని చదివించుకునే ప్రయత్నం చేయాలని కోరారు. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి భవిత కేంద్రంలోనే అభ్యసించి ఉన్నత శిఖరాలు అందుకున్నారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. పిల్లలు చదువుకుంటే వాళ్ల భవిష్యత్తు, వాళ్ల తల్లిదండ్రుల భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మరియు భవిత స్కూల్ టీచర్లు పాల్గొన్నారు. దుప్పట్లు ఇవ్వాలని మా పీపుల్ వెల్ఫేర్ యొక్క చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా మా కమిటీ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెడుతున్నాము. భవిత పిల్లలు ఎవరికి తీసిపోనోళ్ళు, ఎందుకంటే చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకి దేవుడు శక్తిని, తెలివితేటల్ని బాగున్న వాళ్ళకన్నా కూడా మెరుగ్గా వాళ్ళకి తెలివితేటలు ఇచ్చున్నారు దేవుడు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఆ బిడ్డల్ని సున్నితంగా, జాగ్రత్తగా ప్రతిరోజు స్కూల్కి పంపే విధంగా వాళ్ళని చూడాలి. వాళ్ళకి శుభ్రతగా పరిసరాల్లో, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలను కూడా జాగ్రత్తగా మార్నింగ్, ఈవినింగ్ 2 times వాళ్ళకి స్నానాలు చేపించి వాళ్ళని మంచి మార్గాన్ని నడిపించి వాళ్ళని ఖాళీగా ఇళ్ళకాడ వదిలేయకుండా వాళ్ళకి చదువు అనేది వాళ్ళకి నిత్యం ఉండాలి. వాళ్ళకి ఆ చదువు అనేది, విద్య అనేది వాళ్ళకి ఉండగలిగితే వాళ్ళు రేపు ప్రయోజకులయ్యి ఎంతోమందికి భవిష్యత్తునిచ్చేందుకు ముందుకు పోగలుగుతారు. కాబట్టి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆ పిల్లవాడు ఇలా ఉన్నాడు, ఏం చేయగలుగుతారు అని తల్లిదండ్రులు కూడా నిరాశతో కొంతమంది ఉంటున్నారు విలేజ్ల్లో. అది మంచి పరిణామం కాదు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు గమనించాలి. వాడు మీకన్నా దేంట్లోనూ తీసుకోడు. వాడికి చదువు ఒక్క సూరికన్నా అబ్బితే మీకన్నా కూడా తెలివైన వాడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే తెలంగాణలో కూడా ఒక మినిస్టర్ గారు, ఇదే భవిత కలిగిన వ్యక్తి, కేంద్ర మినిస్టర్గా జైపాల్ రెడ్డి గారు కేంద్ర మినిస్టర్గా ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచి పార్లమెంటులో కూడా నెంబర్ 1 స్థానాన్ని సంపాదించిన ఏకైక భవిత కలిగిన వ్యక్తి. అంటే ఒకసారి చూడండి, మీరు చూడండి. అంటే ఇలాంటి వ్యక్తి ఆ స్థాయికి చేరాడా, మన బిడ్డ కూడా ఎందుకు చేరకూడదు, చేరతాడు అనే ఒక ఆలోచనతో మీ బిడ్డని ముందుకు నడపండి. స్కూల్స్ గవర్నమెంట్ ఎన్నో పథకాలు పెట్టి వాళ్ళ కోసం టీచర్లు పెట్టి ఇక్కడ ఒక స్కూల్ని ఏర్పాటు చేసి ఆ ప్రతినిత్యం వాళ్ళ కోసం భోజనం పెట్టడం కానీ, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కానీ కల్పిస్తూ గవర్నమెంట్ కూడా ముందుకెళ్తా ఉంది. ప్రతిరోజు కూడా మీ బిడ్డని స్కూల్కి పంపండి. వాళ్ళకి డిస్టెన్స్లో కూడా ఎడ్యుకేషన్ ఉన్నాయి. ఇప్పుడు 10th దాకా అయిపోయారు, అయిన తర్వాత కూడా డిస్టెన్స్లో ఉన్నాయి ఎడ్యుకేషన్. తక్కువ ఫీజులతో కూడా వాళ్ళకి గవర్నమెంట్ సదుపాయాలు కల్పిస్తుంది. ఇప్పుడైతే ఈ నుంచి అయితే ఫీజులు కూడా లేకుండా వాళ్ళకి ఉచితంగా విద్యను అందించాలా, ఇంటర్మీడియట్, డిగ్రీ అనేది కూడా ఇప్పుడు గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. కాబట్టి మీ ప్రతి పిల్లవాడిని జాగ్రత్తగా చదివించండి, మంచి మార్గాన్ని ఎంచుకోండి. వాళ్ళని ఎంత ఇదిగా చూడగలుగుతారో మంచి స్థాయికి వాళ్ళు చేరుకోగలుగుతారు. కుటుంబంలో మీరు బాధ్యతగా వాడిని నెరవేర్చగలిగితే, ఆ బాధ్యత తీసుకొని వాళ్ళని ముందుగా నడపగలిగితే మీరు అంతకన్నా ఇంక వాళ్ళకి ఏం చేయబడలేదు. అదే మీరిచ్చే వాళ్ళకి ఆస్తిపాస్తులు. ఏంటది? విద్య. విద్య అనేది వాళ్ళకి మీరు కల్పించాలి. విన్నారా? మీ తల్లిదండ్రులు చేసిన మొదటి పని అదేను. విద్య అనేది మూలాధారం. ప్రతి వ్యక్తికి ఉండేది ఏంది? విద్య. ఈ విద్య అనేది లేకపోతే వాడు దేనికి పనికిరాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఆఫీసులో చూసారే మీరు, వీళ్ళంతా చదువుకున్న వాళ్ళే. ఆ రోజు ఎన్నో కష్టాలు పడి, చదువు ఇబ్బందులు పడి, ఇప్పుడన్నా మేలు తక్కువ వ్యవధిలో స్కూల్ దగ్గరలోనే ప్లేస్లో స్కూల్స్ ఉన్నాయి. ఒకప్పుడు అయితే కొన్ని కిలోమీటర్ల వాళ్ళు నడిచిపోయి చదువుకున్న వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు సంపాదించారు. కాబట్టి మీ పిల్లల్ని కూడా చదివించండి, మంచి ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి. వాళ్ళకు ఉండే పర్సంటేజ్ 4 ఉంది, కానీ గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టి ఇంకొక 3% కన్నా వాళ్ళు కానీ ఇంక్లూడింగ్ కానీ చేయగలిగితే 7% కన్నా చేరుకోగలిగితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి నేను రిక్వెస్ట్ ఏం చేస్తానంటే ప్రభుత్వాలను కూడా, సార్ దయతలిసి ఇంకొక 3% కన్నా భవిష్యత్తు అనే పిల్లలకు కన్నా మీరు కానీ గవర్నమెంట్ ద్వారా కానీ ఇంప్లిమెంట్ కానీ చేయగలిగితే వాళ్ళు అన్నింటిలో కూడా రాణించగలుగుతారు. ప్రతి దాంట్లో వాళ్ళు ఉద్యోగస్తులుగా ఉండగలుగుతారు. దీని మీద కూడా చర్య తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా నేను ఈ సభాముఖంగా కూడా ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్గా కోరుతున్నాను. ఈరోజు
చిలుకూరు మండలము చిలుకూరు గ్రామంలో గల భవిత సెంటర్ అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉన్న భవిత సెంటర్లో ఒక మంచి కార్యక్రమాన్ని మన యొక్క ట్రస్ట్ వారు ఏర్పాటు చేశారు. అట్లాగే ఇక్కడ ఈ యొక్క ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని తల్లిదండ్రులు వస్తుంటారు, 2 వాలంటీర్లు ఉన్నారు, ఇన్స్ట్రక్టర్స్. వాళ్ళు చక్కగా వాళ్ళని తయారు చేస్తున్నారు. అట్లాగే గతంలో కూడా ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా వరల్డ్ ఎలిజిబుల్ డే ఇక్కడ జరపడం జరిగింది. అట్లాగే వాళ్ళకి మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేశాం. అట్లాగే ఎగ్స్ చిక్కీస్ కూడా వాళ్ళకి డైరెక్ట్గా ఇక్కడ వచ్చేటట్టుగా ఏర్పాటు చేశాం. అయితే ఈ సందర్భంగా చాలా మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. ఎందుకంటే ప్రభుత్వం అన్నీ కల్పించలేదు కాబట్టి ఇటువంటి సంస్థలు ముందుకు వచ్చి, ముఖ్యంగా చైల్డ్ అండ్ ఎడ్యుకేషన్ ఉన్నారు కాబట్టి ఇది చాలా గొప్ప విషయం. మామూలు పిల్లలైతే స్కూల్కి వెళ్ళి చదువుకోగలుగుతారు, కొంత బడ్జెట్ తగ్గుతుంది తల్లిదండ్రులకి. కానీ మన సెంటర్కి వచ్చే పిల్లలకి కొంతమంది ఖచ్చితంగా తల్లి లేదా తండ్రి యొక్క సహాయం అవసరం అవుతుంది. కాబట్టి వాళ్ళ ఈ విషయం గుర్తిరిగి తమ బిడ్డల్ని ప్రతిరోజు తీసుకొచ్చినట్లయితే ఆ యొక్క ట్రైనింగ్ వల్ల, శిక్షణ వల్ల తమ పనులు తాము చేసుకోవడం, అంతేకాని విద్యను అభ్యసించడం, అట్లాగే పరిసరాలతో కలిసిపోవడం అనేది చాలా బాగుంటుంది. అట్లా భవిష్యత్తు కూడా బాగుంటుందని తెలియజేస్తున్నా. సార్ చెప్పినట్లుగా 10th క్లాస్ దాకా మనం కొంచెం తీసుకురాగలిగితే ఆ హయ్యర్ స్టడీస్ కూడా ఉచితంగా వాళ్ళు చదువుకోవచ్చు, ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు. ఎందుకంటే డిస్టెంట్ ఎడ్యుకేషన్ ఉంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయితేనేమి, 10th అయితేనేమి, మనం పీజీ కూడా చేసుకోవచ్చు డిస్టెంట్ ఎడ్యుకేషన్. అట్లాగే సార్ చెప్పినట్టు ఉన్న వెసులుబాటు 4% కంటే పెంపుదల అడిగారు. చాలా మంచి ఆలోచన. ఇది ప్రభుత్వం ఆలోచించాలా. ఎందుకంటే ఆ పిల్లలు కొంచెం ప్రోత్సాహం ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించి ఈ యొక్క వేదిక మీద నుంచి సార్ చేసిన డిమాండ్ కానీ సానుకూలంగా అది పరిశీలిస్తే చాలా బాగుంటుంది. సార్ చెప్పిన ఎగ్జాంపుల్ నాకు కూడా గుర్తుకొస్తుంది. జయపాల్ రెడ్డి గారు బెస్ట్ పార్లమెంటేరియన్. ఆయన నడవడానికి 2 స్టిక్స్ తీసి నడుస్తుంటారు. బెస్ట్ పార్లమెంటేరియన్ ఆ స్థాయికి వెళ్ళారు ఆయన తెలంగాణ నుంచి. కాబట్టి ఆ పిల్లల్లో ఎంతో సృజనాత్మకత ఉంటుంది. కాబట్టి ఒక్క చిన్న అవయవ లోపం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. దాన్ని మనం పూర్తి చేస్తాం. అట్లాగే ఈ వయోదర్శనం చాలా బాగా నడుస్తుంది. తల్లిదండ్రులు సహకరించాలా. ఇటువంటి సంస్థలు ఆ పిల్లలకి కనుక బాగా ప్రోత్సహిస్తే అది చాలా బాగుంటుంది. అట్లాగే ఆ సంస్థలు అభినందిస్తున్న మల్లికార్జున కానీ అట్లా టీంని, అట్లాగే మేడం కానీ ఇక్కడ చేసిన తల్లిదండ్రులు అందరూ కూడా అభినందనలు. ఎందుకంటే ఎంతో ఓపికతో మీ పిల్లల్ని తీసుకొస్తున్నారు. అట్లాగే వాళ్ళు మంచి అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వంతో పాటు ఈ యొక్క సంస్థలు కూడా కలుసుకొని అందరూ కృషి చేస్తే ఆ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది. ఆ దిశ అందరూ ప్రయత్నించాలని కోరుకుంటున్నా. అట్లాగే దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఈ చలికాలంలో చాలా ఉపయోగం. వాళ్ళకి ఇటువంటి కార్యక్రమం మరిన్ని చేయాలని చెప్పి, అట్లాగే మా పిల్లలకి సపోర్ట్ ఉండాలని చెప్పి సందర్భంగా నేను మనం ప్రార్థిస్తూ సెలవుస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.